తొర్రూరు పట్టణంలో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన 280 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిరుపయోగంగా ఉన్నాయని వాటిని వెంటనే అర్హులైన లబ్ధిదారులకు కేటాయించాలని సిపిఐ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు తహసీల్దార్ ఆర్టీఓ కార్యాలయాల్లో వినతి పత్రాలు సమర్పించారు. ఇళ్లు పూర్తయి నెలలు గడుస్తున్నా పంపిణీలో జాప్యం చేయడం వల్ల పేదలు ఇబ్బంది పడుతున్నారని నాయకులు మండిపడ్డారు. ఈ సమస్యను స్థానిక ఎమ్మెల్యే యశస్వి రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లామని, ప్రభుత్వం స్పందించి పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని కోరారు. అర్హులైన నిరుపేదలకు ఇళ్లు మంజూరు చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని సిపిఐ పార్టీ లీడర్లు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ముఖ్య నాయకులు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మిత్రులారా, ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గత 8 నెలలుగా పేదలకు తొర్రూరులో నిర్మాణం పూర్తయినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పంచాలని అనేక దశలుగా పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే ఈరోజు తొర్రూరు మండల తహసీల్దార్ గారికి పలు డిమాండ్లతో కూడినటువంటి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి త్వరలోనే పంపిణీ చేస్తాం, పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పడం జరిగింది. కానీ గత 8 నెలలుగా చేస్తున్నటువంటి పోరాటాన్ని పై అధికారులు కావచ్చు, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు గుర్తించకపోవడం చాలా విచారకరంగా ఉంది. అదేవిధంగా ఇప్పటికైనా గుర్తించి ఇళ్లను పేదలకు, అర్హులైన పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో. అదేవిధంగా 4 సంవత్సరాలు పూర్తయిన ఇల్లు నిర్మాణం చేసి అయినా కూడా వాటిని పంపిణీ చేయడం లేదు. అవి ఇప్పటికే శిథిలావస్థకు వస్తూ ఉన్నాయి. వాటి మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల అవి మొత్తం ఖరాబ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అర్హులైన పేదలకు అవి పంపిణీ చేస్తే, నిజంగా పేద ప్రజలకు న్యాయం చేయాలనుకుంటే ఈ ప్రభుత్వం ప్రజాపాలనలో ఆ ఇళ్లను వెంటనే పంపిణీ చేయాలని, అదేవిధంగా ఇప్పటికే అనేక సార్లు ఎంఆర్ఓ గారు, అదేవిధంగా ఆర్టీఓ గారు, కలెక్టర్ గారు కూడా హామీలు ఇవ్వడం జరిగింది. అది హామీలకే పరిమితం అవుతా ఉంది. అది హామీలకు పరిమితం కాకుండా ఇప్పటికైనా పేదలకు పంపిణీ చేసేలా కృషి చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మిత్రులారా, తొర్రూరు పట్టణంలో గత ప్రభుత్వం కట్టినటువంటి గోపాలగిరి క్రాస్లో 280 ఇండ్లు డబుల్ బెడ్రూమ్లు కట్టారు. కానీ ఆ ప్రభుత్వం ఎన్నికల కోడ్ పడగానే ఆ ప్రభుత్వం ఇవ్వలేకపోయింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతా ఉంది. ఆ ఇండ్లు కంప్లీట్ అయ్యి 4 సంవత్సరాలు కావస్తా ఉంది. 4 సంవత్సరాల నుంచి అవి మొత్తం కూడా చెదలు పట్టి ఆ రూములు మొత్తం బడికి రాకుండా అయిపోతా ఉన్నాయి. దాని మీద సిపిఎం పార్టీ అర్హులను గుర్తించి 280 ఇండ్లు పంచాలని 8 నెలలు ఏకతాటిగా పోరాటం చేయడం జరిగింది. దాని మీద అధికారుల అందరి దృష్టికి కూడా ఆ ఇండ్లను తీసుకుపోవడం జరిగింది. కలెక్టర్ గారికి కావచ్చు, ఆర్డీఓ, ఎంఆర్ఓ అందరి దృష్టికి తీసుకుపోయాము. అనేక హామీలు ఇచ్చారు, హామీలను మాత్రం అమలు చేయలేదు వాళ్ళు. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే గారు ఒక్కసారి కూడా ఆ పోరాటంలో ఈ ప్రజలందరూ కూడా ఎమ్మెల్యే గారికి కూడా 2 సార్లు వాళ్ళకు కూడా ఈ విమర్శనం ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఆమె ఒక్కసారి కూడా ఈ రోజు ఇస్తామని హామీ ఇవ్వడం జరగలేదు. ఆమె ప్రజల దగ్గరికి కూడా స్పందించి రాలేదు. అంటే ఈ గవర్నమెంట్ ఏమైనా ఓట్ల కోసమే పరిమితంగా ఉంటుంది తప్ప వేరే పేదల పక్షాన ఆలోచించే ప్రభుత్వం ఉన్నట్టుగా కనిపించట్లేదు. ఎందుకంటే ఈ రోజు మున్సిపాలిటీ ఎన్నికలు రాగానే మళ్ళీ అదే డబుల్ బెడ్రూమ్ల ఇండ్లు వాళ్లకు గుర్తొచ్చాయి. ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు మొత్తం కూడా వార్డుల వైజ్గా టెంట్లు వేసి మీకు ఇండ్లు ఇస్తాం, మేడం ఇస్తామంటా ఉన్నదని వాళ్ళ ఆధార్ కార్డులు మొత్తం సర్వే చేయడం జరుగుతూ ఉంది. అంటే ఈ ఓట్లు వచ్చినప్పుడే పేదలు కానొస్తా ఉన్నారు ఈ కాంగ్రెస్ పార్టీకి తప్ప ఈ పేదలు పడే అటువంటి ఇబ్బందులు, వాళ్ళు చేసే అటువంటి పోరాటం వాళ్ళు ఇయ్యాలని ఈ ఇండ్ల కోసం పోరాటం చేస్తూ ఉంటే ఆ ఎమ్మెల్యే గారికి మాత్రం ఎడాపెడగా చెవున పెట్టుకుంటూ ఉంటా ఉంది. ఎందుకంటే ఇప్పటికైనా కూడా ఈ ప్రభుత్వం స్పందించి ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన మాదని చెప్పుకుంటా ఉన్నారు కదా, అందుకోసమే మేమనేది కూడా ఒకటే, ఈ ప్రజాపాలనలో ఇక్కడ ఉన్నటువంటి అర్హులను గుర్తించి దీనికి సంబంధించినటువంటి అధికారులను తీసుకొచ్చి ఆ ఇండ్లకు, ఆ అర్హులైన పేదలకు పట్టాలు ఇవ్వాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.